జగన్. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ గ్రామాల్లో బలంగా ఉన్నామని భావిస్తున్నారో ఆ గ్రామాల్లో మాకు అపూర్వమైన స్వాగతం లభించింది. పరిస్థితులు మారినాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ. మేము మీకు అందుబాటులో ఉంటాం, సేవకులుగా బతుకుతాం, ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఊర్లో కూడా ఏదైతే సమస్యలు చెప్తూ ఉన్నారో ఇంటి స్థలాలకు సంబంధించినవి, ఏదైతే అభివృద్ధికి చెప్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తాము. మీ నమ్మకాన్ని మరింత పెంచుకుంటామని మేము గ్యారెంటీగా చెప్తున్నాం. నేను మొన్న అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళం, ఏదో ఆశ కోసం రాలేదు ఇక్కడికి. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో బడా కాంట్రాక్టర్లు, వాళ్ళకు పేదలకు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా? ఎవరి దగ్గర? నా ప్రత్యర్థి నా ఫోన్ నెంబర్ గత 20 సంవత్సరాల నుంచి ఒకటే ఉంది. నేను ఇక్కడ పీడీగా పనిచేసినప్పటి నుంచి, ఉపాధి హామీ కోసం పనిచేసినప్పటి నుంచి, ఎస్హెచ్ మహిళలకు పనిచేసినప్పటి నుంచి కూడా ఒకటే ఉంది. ఈ విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి గెలుపు మీద నమ్మకం పోయి వేరు నాటకాలకు, కొత్త నాటకాలకు తెలియజేస్తున్నారు. మొన్న నా మీద ఎస్టీలకు ఉసి కలిపారు, మళ్ళీ ఇప్పుడు బోయలకే గొడవ పెట్టారు. ఇవన్నీ కూడా మీరు తిప్పి కొట్టాలని తెలియజేస్తూ ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం చేయలేదు, చేసే అవకాశం కూడా లేదు. నేను ఒక ప్రభుత్వ అధికారిని. నేను ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. జగనన్న దాదాపు 130 సార్లు బటన్ నొక్కి ప్రజలకు మేలు చేశాడు. కళ్యాణదుర్గ నియోజకవర్గంలో 4,000 కోట్ల పైన మనకందరికి కూడా ఇళ్ళకి మధ్యవర్తులు లేకుండా, సిఫారసులు లేకుండా, రికమెండేషన్లు లేకుండా, లంచాలు లేకుండా పథకాలు అందించి ఉన్నాడు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ రోడ్లకు సంబంధించి